హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. వీడియోస్ లేట్గా వస్తున్నందుకు క్షమించండి. ఇది ఒక్క రోజుకి, రేపు కూడా కష్టమే. ఎల్లుండి నుంచి రోజుకి 5 వీడియోలు ఇస్తాను. 5 వీడియోలు. ఎందుకంటే చిన్న ఎమర్జెన్సీ వర్క్లు, పర్సనల్ వర్క్లు ఎక్కువ అయిపోయాయి ఒక వారం నుంచి. అది ఇంకా ఎగ్జామ్ చేయలేని వర్క్లు, చాలా ఎమర్జెన్సీ వర్క్స్. తప్పట్లేదు, బయటికి వెళ్ళి రావడం అది తలకాని అయిపోయింది. సో దానివల్ల డిలే అవుతుంది. ఇప్పుడు వచ్చేసరికి అర్ధరాత్రి గుసగుసలు ఈ వీడియో ఇది యాక్చువల్గా నేను చేయకూడదు అనుకున్నా. ఎందుకంటే 3 hours ఫుటేజ్ ఉంది. ఆ ఫుటేజ్ అంతా చూడాల్సి వచ్చింది. ఎందుకు చూడాల్సి వచ్చింది అంటే, నబీల్ రిలేటెడ్ ఒక ఫేక్ ప్రచారం జరుగుతుంది. అది ఫేక్ ప్రచారం అని మనకి ఆ బిట్ కట్ చేసి ఏదైతే వైరల్ అవుతుందో దాన్ని చూస్తే అర్థం కాదు. ఇప్పుడు నేను చెప్పేది చూస్తే అర్థం అవుద్ది. నబీల్ సిల్లీ నామినేషన్ వేయాలి అనే దాన్ని ఎక్కడ వరకు కట్ చేయాలో అక్కడ వరకు కట్ చేసి వేరే పిఆర్స్ అగెనిస్ట్ పిఆర్స్ అందరూ షేర్ చేసుకుంటారు. అక్కడ ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అనేది మాట్లాడాలి. ఒకటి, నేను కూడా ప్రోమోలో దాని రిలేటెడ్గా అది ఒక మాట అన్నాడు కదా, దానివల్ల ఏ చెప్పినా కూడా నెగిటివ్గానే వెళ్ళొద్ది అనే సెన్స్లో నేను ఒక మాట అనేసాను. సో నేను అనేసిన దానికి లైవ్లో చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, లైవ్లో స్టార్టింగ్లో ఉంటుంది నబీల్ డిస్కషన్. ఓహో ఇలా కాదు ఇది అని తెలిసిన తర్వాత ఫస్ట్ ఈ విషయం మీద మాట్లాడాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. దాంతోపాటుగా గౌతమ్ కృష్ణ భయంకరంగా బాధపడతాడు, ఏడుస్తాడు. అండ్ నిఖిల్ రిలేటెడ్గా, నిఖిల్ క్యారెక్టర్ బిహేవియర్ రిలేటెడ్గా ఇంకొంచెం రివీల్ అయింది. దాని రిలేటెడ్గా రోహిణి గారితో మాట్లాడే పాయింట్ ఒకటి బాగుంది. ఇలా 4-5 కాన్వర్జేషన్స్ ఉన్నాయి. వాటి గురించి మాట్లాడదామని వీడియో చేశాను. వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంది, క్లిక్ చేసి ఫాలో అవ్వండి. ఆల్రెడీ నామినేషన్ చూస్తూ ఉన్నట్టు కదా, అబ్బా నాయన నా వల్ల కాలేసం, ఎంతసేపు లైవ్ చూస్తాం. నేనేం బయటికి పోయి వస్తున్నాను అబ్బా, పెద్ద టార్చర్ అయిందిలే, నా పరిస్థితి అగమ్యకు వచ్చాను. సో ప్రస్తుతం వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుతుంది లైవ్. అర్ధరాత్రి గుసగుసలు సండే ఎలిమినేషన్ అయిన తర్వాత దాంట్లో మంచి కట్ చేసి ఉంటారు. యష్మి గారు రిలేటెడ్గా మాట్లాడుకుని కట్ చేసి ఈరోజు ఎపిసోడ్ వేస్తారనుకుంటా. నిఖిల్ పృథ్వీతో అంటాడు, నేను అనుకున్నా మళ్ళీ గ్రూపిజం అంటారేమో అనేసి అనుకున్నాను, ఎట్లనో అనలేదని. ఇది దేని గురించి మాట్లాడుంటారంటే, యష్మి గారు వెళ్ళేటప్పుడు వీళ్ళ ఫ్రెండ్స్లో అగెనిస్ట్ వాళ్ళని మాత్రం ఎనిమీస్లో పెట్టారు చూసారు. దాని రిలేటెడ్గా అనుకుంటారేమో, నాగార్జున సార్ మళ్ళీ అడగతారేమో స్టేజ్ మీద, ఏం యష్మి మళ్ళీ గ్రూపిజమా అనేసి అంటారేమో అని. ప్లస్ బిగ్ బాంబ్ గౌతమ్ కృష్ణకి ఇచ్చి నామినేట్ చేసిన దాన్ని కూడా క్వశ్చన్ చేస్తారేమో. నాగార్జున సార్ అడుగుతూ ఉన్నారు కదా, ఏం గౌతమ్ ఇది కూడా గ్రూపేనా అనేసి ప్రతిసారి అడుగుతున్నారు కదా, అట్లా గౌతమ్ అడుగుతాడేమో, యష్మిని కూడా అడుగుతారేమో అనేసి అనుకున్న ఎట్లా అడగలేదు అన్నట్టుగా కామెడీగా మాట్లాడుకుంటూ వస్తున్నారు. నాకు సార్ వెళ్ళిన వెంటనే జరిగింది ఈ కన్వర్జేషన్. తర్వాత సరికి నేను నిన్నే చెప్పాను, యష్మి గారు అక్కడ ఫ్రెండ్స్ని ఎనిమిస్ని పెట్టి దాంట్లో గ్రూప్ గేమ్లు ఏమీ లేదు, సింపుల్గా అది అలాగే జరుగుద్ది. సింపుల్ అండి. గ్రూప్ గేమ్కి వేరే దానికి డిఫరెన్స్ ఏంటంటే, నిజంగానే అక్కడ రీజన్ లేకపోయినా ఏమీ లేకపోయినా వాంటెడ్గా ఇంకా వీళ్ళకే ఇస్తుంటే అన్ని గ్రూప్ గేమ్. కానీ ఇక వెళ్ళిపోయేటప్పుడు ఫ్రెండ్స్ అని చెప్పినప్పుడు ఇన్ని రోజులు ఉండిపోతా ఫ్రెండ్స్ అనేది కాకుండా వేరే వాళ్ళని ఫ్రెండ్స్గా పెట్టాలంటే ఎలా పెడద్ది? అది ఇంకా దారుణంగా ఉంటుంది, మరీ దారుణంగా ఉంటుంది. అది ఫ్లిప్పింగ్ మీద దద్దడ అవుద్ది. కాబట్టి ఆవిడ నార్మల్గా ఆవిడకి నిజంగా ఏదైతే ఉందో అదే పెట్టిపోయింది. కానీ ఈ సీజన్ క్లాన్ వర్సెస్ క్లాన్ అయ్యేసరికి ఆ క్లాన్ వర్సెస్ క్లాన్ అనేది ఉంది, కానీ జనాలు దాన్ని తీసుకోలేకపోతున్నాం. ఫస్ట్ టైం జరిగేసరికి ఎంతకాడికి మనం దాంట్లో తప్పులే ఎతుకుతున్నాం అందరం. అది అక్కడ దెబ్బ కొట్టింది ఈ సీజన్. సో ఆవిడ వెళ్ళేటప్పుడు వాళ్ళ క్లాన్ మెంబర్స్ని పెట్టకుండా ఎవరిని పెడతారు, అదేం పెద్ద ఇష్యూ కాదు. తర్వాత ఇప్పుడు నబీల్ రిలేటెడ్గా ఫేక్ ప్రచారం ఏదైతే జరుగుతుందో దాని గురించి క్లారిటీకి ఇవ్వడానికి ట్రై చేస్తాను. నిజంగానే అది తను సిల్లీ నామినేషన్ వేయాలి, వేసి దాని మీద ఫైర్ చూపించాలి అనే ఉద్దేశంతో అనలేదు. దాని మీనింగ్ వేరే ఉంది. అది ఏం జరిగిందంటే, నబీల్ ఒక్కడే గుడ్లు మడత తీసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాడు. ఏదో డమ్మీ నామినేషన్ చేసే కన్నా మంచి నామినేషన్ ఉంటేనే చేసేది మేలు, ఇది మెయిన్ పాయింట్. దీన్ని ఎత్తేసారు ఎవరైతే ప్రచారం చేస్తున్నారో, దాన్ని ముందు వెనక ఎత్తేసి ఈ పాయింట్ మెయిన్ పాయింట్. ఏదో డమ్మీ నామినేషన్ వేసే కంటే మంచి నామినేషన్ ఉంటేనే చేసేది మేలు, అంటే దీని మీనింగ్ ఏంటో తెలుసా? ఇది దేని రిలేటెడ్ మాట్లాడుతున్నారో తెలుసా? దీనికి ముందు నామినేషన్స్లో కూడా లైవ్లో ఒకటి జరిగింది. నేనేం చేయమంటావు, బ్రష్ పెట్టుకుని తేజాన్ని నామినేట్ చేస్తుంటే తేజాన్ని ఆల్రెడీ చేస్తారు, బ్రష్ పెట్టుకుని వేరే వాళ్ళు నామినేట్ చేస్తుంటే ఆల్రెడీ వేరే వాళ్ళు చేస్తారు. నేను ఎక్కడ చేస్తాను, నేను అందుకని పరిగెత్తలేదు, నేను అందుకని నామినేట్ చేయలేదు అన్నట్టు మాట్లాడాడు. దాని రిలేటెడ్గానే నేను నైట్ జరిగింది కూడా. ఏంటంటే, మంచి నామినేషన్ ఉంటేనే చేసేది మేలు. దాని మీనింగ్ ఏంటంటే, ఆల్రెడీ బ్రష్తో ఇంకొకటో పరిగెత్తుకుంటూ పట్టుకొని జైల్లో వాళ్ళని ఏదైనా రన్నింగ్ చేసి పట్టుకొని ఛాన్స్ తీసుకొని నామినేట్ చేసే నామినేషన్స్ ఏమో, అలాంటి నామినేషన్స్ వస్తే దాని రిలేటెడ్గా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే లాస్ట్ వీక్ అదే జరిగింది కదా, పెయింట్ నామినేషన్స్ వచ్చినప్పుడు ఇతను పట్టుకోవడానికి లేదు, ఇతను ఎవరినైతే నామినేట్ చేయాలనుకున్నా అతను వాళ్ళిద్దరిది వేరే వాళ్ళు వేసారు, ఇతను వేయడానికి లేదు. అలాంటి టైంలో సిల్లీ నామినేషన్స్ వేయాల్సి వస్తుంది కదా. దాని రిలేటెడ్గా మాట్లాడుతున్న మాటలని క్లియర్గా దానికి ముందు లైన్స్ పెడితే అర్థమవుతుంది. దాన్ని తీసేసి మిగతా చూసుకొని ఫేక్ ప్రచారం చేస్తున్నారు. ఇది ప్రతి కంటెస్టెంట్ పిఆర్లు వేరే కంటెస్టెంట్స్ మీద అందరూ ఎదే చేస్తున్నారు ఈ సీజన్లో. ఈ సీజన్ మొత్తం పెంట అవుతుంది. దానికి రీజన్ ఓన్లీ అవతలోడిది యువతలోడిది అందరూ కట్ చేసుకుని వేసేసుకుంటున్నారు. దాంట్లో కూడా ఎంత దారుణంగా ఉందంటే,
క్లియర్గా మ్యానిపులేషన్స్ ఎంత బాగా జరుగుతున్నాయంటే ఎవరికైతే మైలేజ్ ఉందో, ఎవరికైతే పుష్ ఇచ్చుకోగలరో, మీమ్ పేజెస్ టచ్ అవి ఇవి ఉన్నాయో వాళ్ళు ఎలా చేస్తున్నారంటే క్లియర్గా లైవ్లో 24/7 ఉంటుంది. 20 రోజుల క్రితం జరిగిన ఫుటేజ్ ఎవరి దగ్గర ఉండదు, వాళ్ళ దగ్గర ఉండి దాంట్లో ఏవైతే వాళ్ళకి పాజిటివ్గా కావాలో అవి కట్ చేసుకుంటారు. ఒకరు కాదు, అందరూ అదే చేస్తున్నారు. గౌతమ్కి అగెనిస్ట్గా అందరూ చేస్తున్నారు, నిఖిల్కి అగెనిస్ట్గా అందరూ చేస్తున్నారు, నవీల్కి అగెనిస్ట్గా చేస్తున్నారు. ప్రతి ఒక్కరు డూయింగ్ సేమ్ థింగ్. 20 రోజుల క్రితం లైవ్ది కట్ చేసుకొని మనకేది పాజిటివ్ అవ్వాలో అదే వేసుకొని ప్రచారం చేసుకుంటా ఉంటే దాని గురించి రివ్యూవర్లు మాట్లాడలేరు, ఇంకొకరు మాట్లాడలేరు. జస్ట్ మీకు ప్రచారం చేసుకున్నాడు పేజెస్ ఉంటే చాలు, దాన్ని ఎట్టు తిప్పితే అట్టు ప్రచారం చేసుకోవచ్చు. ఈవెన్ నా క్లిప్స్ కూడా దాన్ని అట్టు ఇట్టు తిప్పేసి ప్రచారం చేసేస్తున్నారు నెగిటివ్గా. ఇలా ప్రతి ఒక్కరికి అదే జరుగుతుంది. లైవ్లో స్పాట్లో జరిగిన మనం స్టాండ్ తీసుకొని మాట్లాడగలుగుతాం, కానీ మిగతా వాటి గురించి ఏం తీసుకొని మాట్లాడగలుగుతాం? అక్కడ పాయింటే లేదు. చాలా జరుగుతున్నాయి ఇలాంటివి. నిఖిల్ రిలేటెడ్గా కూడా జరుగుతుంది. అది నేను ఇంతకంటే ఏం చేయగలుగుతాను? నేను చెప్పేది ఒకటే, నిఖిల్ రిలేటెడ్గా గౌతమ్ తీసేయాలనే పాయింట్ మీద లైవ్లో ఎప్పుడో కట్ చేసి పర్ఫెక్ట్గా గౌతమ్నే తీసేయాలనుకుంటా 5-6 క్లిప్లు పెట్టేసి అలాగే చేశారంటారు. ఆ రోజు జరిగింది, నేను లైవ్ 24/7 చూసిన వాడిగా నాకు తెలిసింది, నాకు అర్థమైంది. ఏం చెప్పమంటారా? నిఖిల్ గౌతమ్ని తీయాలని అనుకున్నాడు. ఏది లైవ్ డిస్కషన్స్లో కూడా వాళ్ళందరూ ముగ్గురు మాట్లాడుకున్నది అదే, అవినాష్, నిఖిల్, హరితేజ గారు. కానీ అక్కడ పాయింట్ ఏంటంటే అక్కడ నిఖిల్ నిజంగానే మెగా చీఫ్ అయి ఉన్నాడు. నిఖిల్ సమక్షంలో నిఖిల్ కాకుండా ఎవరు మెగా చీఫ్ అయి ఉన్నాడో వాళ్ళనే తీయమంటారు కదా. అది పాయింటే కదా. మెగా చీఫ్ అయి ఉన్నాడు, మిగతా వాళ్ళు అవ్వలేదు. మిగతా గ్రూపులన్నింటిలో కూడా విష్ణుప్రియ ఉంది, విష్ణుప్రియ మెగా చీఫ్ అయింది, విష్ణుప్రియాని తీసేస్తారు. ఈ పక్క పృథ్వీ వెళ్తాడంటే పృథ్వీ మెగా చీఫ్ అవ్వలేదు, వెళ్ళడు. నైని కానీ రోహిణి గారినే వెళ్తారు. సో అలా స్ట్రాంగ్ ప్లేయర్ ఎవరు ఏ గ్రూప్లో నుంచి బయటికి రారన్నప్పుడు ఆ టీంలో గౌతమ్ ఒక్కనే వీళ్ళిద్దరు వేసేస్తారు బయటికి. తట్టు ఉద్దురున ఆడవాళ్ళు ఎవరు మాట వినరు. ఆ సెన్స్లో జరిగింది అదంతా. కానీ ఇప్పుడు అవి కట్ చేసుకుంటే నిఖిల్ వాంటెడ్ గౌతమ్ తీసిన ఫీలింగే వస్తుంది. ఎందుకంటే లైవ్ బిట్స్ మన దగ్గర ఉండవు అలా అనమాట. సో ఒకవేళ ఆ కట్ చేసుకున్నా కూడా దాంట్లో ఏముంది? గౌతమ్ని తీద్దాం అనుకున్నా, నేనే లీడర్ అయిన గౌతమ్ని తీద్దాం అనుకుంటానే. గౌతమ్ని కదా తీస్తారు, మెగా చీఫ్ అయినోడిని కదా. ప్రతి టాస్క్లో డిజర్వింగ్ అన్డిజర్వింగ్ వచ్చినప్పుడు ఎవరిని తీస్తారు? మెగా చీఫ్ అయిన వ్యక్తిని చూస్తారు. అంతకుముందే మెగా చీఫ్ అయిన వ్యక్తినే కదా తీస్తారు. దాంట్లో ఏముంది? దాంట్లో పాయింటే లేదు. కానీ తనని తీసేసిన తర్వాత ఎస్ అనేసి ఫీల్ అయ్యి చూసారా, అది గ్రడ్జ్తో చేసిన ఫీలింగ్ వచ్చేస్తుంది క్లియర్గా. అన్నీ చెప్తున్నాను నేను. సో అది అలా ఫేక్ ప్రచారాలు అందరి మీద జరుగుతున్నాయి, గౌతమ్ మీద కూడా జరుగుతున్నాయి. గౌతమ్ మీద ఏం జరుగుతున్నాయంటే మొన్న ఒకరోజు ఏదో చెప్పానబ్బా, ముందుది వెనక కట్ చేసుకొని గౌతమ్ రిలేటెడ్ కూడా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. దాంట్లో పాయింట్ లేదు. పాయింట్ లేనిది వెనక ముందు కట్ చేసుకొని ఇతను అలా అన్నాడు, అతను ఇలా అన్నాడు అనేసి ప్రచారం జరిగింది. దాని గురించి నేను వీడియో కూడా చేశాను. సో నబీల్ ఆ మాట అన్నాడు కదా, ఆ మాట అన్న తర్వాత మంచి ఉంటేనే చేసేది మేలు. సరే ఓకే రైట్, మండే మాట్లాడుకుందాం. రేపు ఎలాంటి నామినేషన్ ఉన్నావో దాంట్లోకి పోయి రేపు మండే మాట్లాడుకుందాం. రేపు ఎలా నామినేషన్లు ఉన్నావో చూసుకొని దాంట్లోకి పోయి 8 మందికి పాయింట్స్ వెతుకుతున్నా. ఆల్రెడీ 8 మందికి ఎలాంటి నామినేషన్ ఉంటాయో అంటే బ్రష్ పట్టుకున్నాయా, ఐ పట్టుకున్నాయా, ఇంకొకరు పట్టుకున్నాయా, ఆప్షన్ తీసుకునేదా, లేకుంటే ఒకరే వచ్చి ఇద్దరు నామినేట్ చేసేదా, ఎలాంటి నామినేషన్స్ ఉన్నాయో మనకు తెలియదు కదా. కాబట్టి సడన్గా నువ్వు నామినేషన్ ప్రాసెస్ తెలియకుండా ఇద్దరినే అనుకొని ఒకరినే అనుకొని పోతే అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే నామినేషన్ పెట్టారనుకోండి, ఆ టైంలో నువ్వేమీ చేయలేవు కదా. నువ్వు ఎక్కడ స్పాట్లో గుర్తురావు కదా రీజన్స్ అనుకొని 8 మందికి 8 నామినేషన్ రీజన్స్ ఆలోచించి పెట్టుకుంటా. 8 మందికి ఆలోచిస్తే సిల్లీ కూడా కొంతమందికి ఉంటాయి కదా అనే సెన్స్లో 8 మందికి ఆలోచించుకొని పెట్టుకుని అక్కడ ఏ రీజన్ వస్తే ఏ ప్రాసెస్ వస్తే ఆ ప్రాసెస్లో అందరూ వేసిన తర్వాత లాస్ట్లో ఒకరిని వేయాలన్నా కూడా 8 మందికి ఆలోచించి పెట్టుకుంటే ఒకరికి ఎట్లాగో రీజన్ ఉంటుంది కదా. ఆ సెన్స్లో ఆలోచించుకొని మాట్లాడి కట్ చేసేసరికి అది వేరే రకంగా పోర్ట్రే అవుతుంది. నిజంగా అది అన్ఫెయిర్ టు నబీల్. నిజంగా అతను అన్న ఇంటెన్షన్ వేరు, అక్కడ ప్రచారం జరుగుతున్నది వేరు. దయచేసి దీని విషయంలో మాత్రం అందరూ స్టాండ్ తీసుకుంటే బెటర్. నబీల్ ఫ్యాన్స్ కూడా ఒకటి. నా విషయంలో నేను చెప్తాను, నైట్ ఎపిసోడ్కి లైవ్ చూసే మాట్లాడదాం అనుకున్నాను. ప్రోమోలో ఆ బిట్ గురించి మాట్లాడాను, కానీ ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నాను. నా వర్షన్ నుంచి కూడా సారీ చెప్తున్నాను. ఎందుకంటే నేను లైవ్ ఆ టైంకి చూడలేదు. ఎందుకంటే ప్రోమో వచ్చింది, ప్రోమో రాగానే రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. అది ప్రాబ్లం అయింది. లైవ్ చూడాలంటే 3 గంటల ఫుటేజ్ ఉండింది. అది అందుకని ఇప్పుడు నేను అక్కడ తప్పు చెప్పాను కదా అనే ఇంటెన్షన్తో ఇప్పుడు స్టాండ్ తీసుకుని వీడియో చేయాల్సి వస్తుంది. అర్థం చేసుకుంటారు అనుకుంటా. ఇప్పుడు దీన్ని ఇన్స్టాగ్రామ్లో కూడా పెడతాను. ఆ తర్వాత సరికి 8 మందికి పాయింట్స్ వెతుకుతున్నాను అనేసి ఫైర్ అంటున్నారు కదా, ఒక సిల్లీ నామినేషన్ వేసి టైంపాస్కి కొట్లాడదాం అనిండు. ఈ పాయింట్లో కూడా ఏం తప్పలేదు. ముందు కన్వర్జేషన్ వింటే ఏం కన్వర్జేషను, వేరే నామినేషన్ ప్రాసెస్ వస్తే ఫైర్ ఎలాగో అంటున్నారు కదా, దాంట్లో ఫైర్ కావాలని. సో కాబట్టి 8 మందికి వేరే రీజన్స్ ఆలోచించుకుంటాం. మనకు ఆల్రెడీ స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయనుకో, దానికి ముందు చెప్పాడు కదా స్ట్రాంగ్ పాయింట్స్ ఉంటేనే వేద్దామని. స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్న వాళ్ళని వేరే వాళ్ళు వేస్తున్నారు అనుకో, అప్పుడు మనం సిల్లీ పాయింట్స్తో వేయాలి కదా, ఎలాగో ఫైర్ అంటున్నాం కాబట్టి దాంతో కొట్లాడదాం అనే సెన్స్తో అనిండు. దీనికి ముందుకు వెనక్కి వేసి తీసేసి ఇది ఒక్కటే కట్ చేసేసరికి అది నెగిటివ్ సెన్స్లో వెళ్తుంది. తన అన్న విధానం వేరే, ప్రాసెస్ వేరే, మొత్తం వేరేగా జరిగింది. అది ఈవెన్ లైవ్లో కూడా కనెక్షన్ ఉంది. నామినేషన్ వేసేటప్పుడు అంటాడు, నేను ఒకరిని వేద్దాం అనుకుంటే వాళ్ళు బ్రష్ పట్టుకుని వేరే వాళ్ళని అతన్ని వేసేసారు, ఇంకొకరిని వేద్దాం అనుకుంటే అతను కూడా నామినేట్ చేస్తారు, నాకు ఛాన్స్ లేకుండా పోయింది అని. అప్పుడు సిల్లీ నామినేషన్ రీజనే కదా వేయాలి. మీకు పాయింట్ అర్థమైతే నబీల్ రిలేటెడ్గా కామెంట్ చేయడం మొదలు పెట్టండి. కామెంట్ చేయాలని
అనుకుంటున్నా. మీకు అర్థమైంది చెప్పింది. నబిల్ ఆ పాయింట్లో తప్పలేదు. నబిల్ సిల్లీ పాయింట్ వేసి ఫైర్ అవుదామని అనుకోలే. ఏదంటే అది ప్రాసెస్ సడన్గా పెడితే అలాగే జరగబోద్ది. కాబట్టి నేను లాస్ట్ వీక్ వేయలేకపోయినాను. ఈ వీక్ కూడా అందుకని 8 మందికి ఆలోచించి పెట్టుకుంటాను. నేను వేయాలి అనుకున్న వాళ్ళు వేరే వాళ్ళు వేసిస్తున్నాను అనుకో, నేను సిల్లీ నామినేషన్ వేయాల్సి వస్తుంది. ఫైర్ అంటే కాబట్టి ఫైల్ చూపిస్తా అనే సెన్స్లో ఉంది అది. అంతేగాని వేరేది కాదు. అదే ఒక్కడనే వేయాలి అన్నప్పుడు తనకు ఇద్దరినో ఒకరినే వేయాలన్నప్పుడు స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయనే సెన్స్లోనే అనిండు. అది ఓన్లీ న్యూట్రల్ ఆలోచిస్తేనే వస్తుంది. ఇంకేదో ఒకటి చేద్దామని అనుకుని కట్ చేసుకుని వేసుకుంటే ఇంకా అది ఎట్లా వస్తుంది, గలీజ్ అది. అదైతే తర్వాత సరికి ఒక్క సెకండ్ అండి. ఇది అయిపోయింది ఫస్ట్. తర్వాత నామినేషన్స్ రాసుకున్నాను నేను. ఎస్. తర్వాత నిఖిల్ రోహిణి డిస్కషన్ ఒకటి జరిగింది, మంచి డిస్కషన్. ఆ డిస్కషన్ ఏంటంటే రోహిణితో అతను ఏం రాశాడు వీళ్ళందరి గురించి అనేది చెప్తా ఉన్నాడు. ఏది మొన్న కంప్లైంట్స్ చూసారు, కంప్లైంట్స్లో ఏం రాశాడని నిఖిల్ రోహిణితో చెప్తున్నాడు. యూ యాజ్ ఎ ఎంటర్టైనర్, యాజ్ ఎ ప్లేయర్, యాజ్ ఎ హ్యూమన్ బెస్ట్. రోహిణి గురించి రాసింది చెప్తున్నాడు. బట్ నెవర్ డీమోటివేట్ యువర్ సెల్ఫ్ లో చేసుకోవద్దు. యూ ఆల్రెడీ ప్రూవెన్ స్ట్రాంగ్గా ఉండు, ఆల్ ద బెస్ట్, లాస్ట్ మెగా చీఫ్ అని రాశాడంట. అది ఆయన రాసింది. ఒక్క సెకండ్ అండి. స్ట్రాంగ్గా ఉండమని రాశాడంట. యాక్చువల్గా నీకు నువ్వు లో వద్దు అనే పాయింట్ ఆవిడ లో ఎక్కడైంది నాకు అది అర్థం కదా. మేబీ కమెడియన్స్ని విన్నాను కాదు అనేది ఆవిడ ఎక్కడ వాళ్ళ ముందు చెప్పలేదే. లో అయ్యే పాయింట్ ఎక్కడుంది రోహిణి గారు? అందరి ముందు ఎక్కడ లో అవ్వలేదు, కాన్ఫిడెంట్గానే ఉన్నారే. ఏమో అది రాశాడంట నిఖిల్. తర్వాత సరే నిఖిల్, యష్మి గేమ్ ఫ్రెండ్స్ని పర్సనల్గా యష్మి గురించి మాత్రం గేమ్గా పర్సనల్గా ఫ్రెండ్స్గా తీసుకో, రెండింటిని మిక్స్ చేయొద్దు అనేసి రాశాడంట. దాన్ని తీసుకొని హట్ అవ్వద్దు అనేటట్టుగా రాశాడంట. అది ఎందుకు రాసి ఉంటాడంటే స్పాట్లో మన పృథ్వీ రిలేటెడ్ కూడా జరిగింది అదే కాబట్టి. పృథ్వీ నువ్వు సపోర్ట్ చేయలేదు అనేసి హట్ అవుద్ది. మాట ఇచ్చావు కదరా, నేను తొయ్యలేనా నిన్న అనేసి పెద్దగా అరిచింది చూసారా, అది అలాంటిదనమాట. దాన్ని అలా తీసుకోవద్దు అన్నట్టుగా దాని రిలేటెడ్గా కంప్లైంట్ రాశాడంట. ఆవిడకి రిలేటెడ్గా గౌతమ్ రిలేటెడ్గా ఏం రాశాడంటే కంప్లైంట్ చెప్తున్నాడు. గౌతమ్కి వచ్చి ఇక్కడ అందరూ ఎమోషన్స్ అండ్ ఫ్రెండ్స్తో గేమ్ ఆడడానికి రాలేదు, అందరూ అలా అనుకోవద్దు, అందరూ అలా చూడకు, అందరినీ కూడా అలా చూడకు. ఇక్కడ నీ ఫీలింగ్స్ని వాల్యూ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ప్లీజ్ గో అండ్ టాక్ టు దెమ్. నువ్వు జెన్యూన్ అండ్ సాఫ్ట్ పర్సన్ అని నాకు అనిపించింది కాబట్టే, నాకు తెలుసు అన్నట్టుగా రాశాడంట. నువ్వు జెన్యూన్ అండ్ సాఫ్ట్ పర్సన్ అని నాకు తెలుసు, అదే రాశాను అనేసి ఆ విధంగా రాశాడంట. బట్ ఇప్పుడు నేను ట్రై చేశాను, మనోడు రిసీవ్ చేసుకునేది వేరేలాగా ఉంది. నేనేమో ట్రై చేస్తున్నా మనోడితో మాట్లాడడానికి, మనోడు రిసీవ్ చేసుకోవడం వేరేలాగా ఉంది. నేను గేమ్ కోసమే కనెక్ట్ అవుతున్నాను, గేమ్ కోసం క్లోజ్ అవుతున్నాను అన్నట్టుగా లెటర్లో రాశాడు. అందరూ అలా ఉండరు గౌతమ్, నువ్వు అందరితో మాట్లాడడానికి ట్రై చేయ అన్నట్టుగా పాజిటివ్ సెన్స్లో రాశాడంట. దీని గురించి నేను కొంచెం 1 minute క్లారిటీ ఇస్తాను. గేమ్ కోసమే క్లోజ్ అవుతున్నాడు, గేమ్ కోసమే బాగా ఉంటున్నాడు అనే పాయింట్ ఏదైతే రీజన్ దానికి ముందు కొన్ని రోజుల ముందు నిఖిల్ వర్సెస్ గౌతమ్ జరుగుతున్న రోజులు, ఫ్యామిలీ వీక్ జరగకముందే నేను ఒక వీడియోలో చెప్పాను, అర్ధరాత్రి గుసగుసలు వస్తుంది. నిఖిల్ ఫ్యామిలీ వీక్ జరగలేదు, ఏమీ జరగలేదు. ఆ టైంలో తేజ గౌతమ్ ఉంటారు. వాళ్ళిద్దరికి వెళ్తూ తేజ గుడ్ నైట్ రా, రే గౌతమ్ గుడ్ నైట్ మచ్చా అనగానే గౌతమ్ కూడా గుడ్ నైట్ అంటారు. సో ఎర్లీ మార్నింగ్స్ కూడా గుడ్ నైట్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. నైట్ నిద్రపోయేటప్పుడు నిఖిల్కి గౌతమ్కి గుడ్ నైట్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. వాంటెడ్గా ఇంటెన్షనల్గా చేసింది కాదు అది. కానీ మనమే గుర్తుపెట్టుకుంటే అతను మామూలుగా ఏమంటాం, వాళ్ళ మదర్ వచ్చి గౌతమ్తో డిఫెన్స్కి వెళ్ళొద్దు అంటే ఏంటి, గౌతమ్ బాగా మాట్లాడుతున్నా అనే సెన్స్ అయినా ఉండాలా, లేదా గౌతమ్తో డిఫెన్స్కి వెళ్ళొద్దు నీకు నెగిటివ్ అవుతుందనే సెన్స్ అయినా ఉండొచ్చు. ఏదైనా నార్మల్గా రెగ్యులర్గా కొంచెం బాగానే ఉంటున్నాడు కదా, మళ్ళీ అంత వైరల్గా ఏం లేడు కదా, సో ఇంకొంచెం సాఫ్ట్ అయి ఉండొచ్చు, ఇంకొంచెం క్లోజ్ అయి ఉండొచ్చు, దానికి మించి ఏం లేదు. దట్టు వచ్చేదే హింట్స్ వచ్చితే మార్చుకుంటే తప్పేంటన్నా, అందరూ మార్చుకుంటున్నారు కదా, ఎవరు మార్చుకోలేదు చెప్పండి. హింట్స్ వచ్చిన ప్రతి ఒక్కడు మారాడు, అక్కడ మారనోళ్ళే లేరు గౌతమ్తో సహా, ఇంకా తప్పులేదు దాంట్లో. ఆ తర్వాత సరికి రోహిణి, బట్ అక్కడ సిచ్యువేషన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఫ్యామిలీ అనిపించింది కదా. సో ఇక్కడ గౌతమ్ వర్షన్ కూడా కరెక్టే. ఇక్కడ ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ని వన్ సైడ్ తీసుకుని మాట్లాడకూడదు మనం. గౌతమ్ వర్షన్ ఏం కరెక్టు, తను ఆపోజిట్గా వెళ్తున్నాడు నిఖిల్కి, అలాంటి టైంలో తను వచ్చి మళ్ళీ క్లోజ్ చేయడానికి దట్టు ఫ్యామిలీ కంటెస్టెంట్స్ వచ్చి ఆ మాట చెప్పారు కదా, ఆటోమేటిక్గా అనిపిస్తుంది, ఓహో అందుక సడన్గా వచ్చేసరికి నాకు ఓవర్ స్వీట్గా ఉంటున్నాడు మేబీ అనే సెన్స్లో వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అతను ఇలాగా రియాక్ట్ అవుతారు. రెండు వైపులా పదునుంది కత్తి. మనం దాని గురించి ఒక సైడ్ తీసుకుని మాట్లాడడానికి లేదు సిచ్యువేషన్ అది. రోహిణి తర్వాత సరికి నిఖిల్లా మనోడు ఫీల్ అవుతాడు గేమ్లో, అదే రాశారు, అదే మనోడు అలా ఫీల్ అవుతున్నాడు కదా, అందుకనేసి దాని విషయంలో అదే రాశాను, నేను రాసింది లెటర్లో అదే అని. రోహిణి ఇసుక వేసే విధానం నాకు నచ్చలేదు నబిల్ విషయంలో అనేసి మళ్ళీ బాధపడుతుంది. నాకు తెలిసి నబిల్ని నామినేట్ చేస్తుంటుంది అనుకుంటా ఈవిడ వచ్చి ఐ థింక్ సో. కానీ ఒక నామినేషన్ పడినా కూడా నామినేషన్లో రావాలి కదా, ఏమైందో నామినేషన్లకి అయితే వచ్చినట్లేడు. అది ఎపిసోడ్ రాగానే మనకు క్లారిటీ వస్తుంది. నిఖిల్ నైస్గా ఉంటే సేఫ్ గేమ్ అంటారు, ఇక్కడ
ఒకవేళ నేను డైరెక్ట్ చెప్తా ఇక్కడ బాండింగ్ ఇంపార్టెంటా కప్పు ఇంపార్టెంటా అనేసి అంటే ఇది నాకు భలే అనిపించింది. ఇలాంటి పాయింట్స్ బట్టి నిఖిల్ ఏంటి అనేది క్లారిటీ వస్తుందన్న ఫీలింగ్ వస్తుంది. ఇంకొకసారి చెప్తానండి. ఇక్కడ నిఖిల్ అన్ను నైస్గా ఉంటే సేఫ్ గేమ్ అంటున్నారు. నేను డైరెక్ట్గా చెప్తున్నా ఏంటంటే ఇక్కడ బాండింగ్ ఇంపార్టెంటా నీకు ఇక్కడ బాండింగ్ ఇంపార్టెంటా ట్రోఫీ ఇంపార్టెంటా అని నన్ను ఎవరైనా అడిగితే నాకు ట్రోఫీయే ఇంపార్టెంటు కాదు. నీకు బాండింగ్ ఇంపార్టెంటా ట్రోఫీ ఇంపార్టెంటా అనేసి ఎవరైనా అడిగితే నాకు బాండింగ్ ఇంపార్టెంట్ ట్రోఫీ కంటే కూడా అని నేను చెప్తాను. డైరెక్ట్గా అదే చెప్తాను అన్నట్టు చెప్పాడు. ఎందుకంటే 10 మందిని బ్యాట్ చేసి ట్రోఫీ గెలవాల్సిన పని లేదు, కావాలంటే వెళ్ళిపోతాను అన్నట్టుగా అన్నాడు. నాకెందుకో స్వామి తను ఫస్ట్ నుంచి చూసిన విధానాన్ని బట్టి నిఖిల్ ఒకరిని ఏదైనా అనాలి అంటే మోస్ట్లీ తను మొన్న అర్ధరాత్రి గుసగుసలో ఒక దారి చెప్పాను, అవతలోడు ఫైర్ అయ్యేంత వరకు నేను మోస్ట్లీ ఫైర్ అవ్వను, అవతలోడు ఏదైనా ఫైర్ అయితే నేను ఫైర్ అవ్వాల్సిందే, దట్టు రిపీటెడ్గా జరుగుతున్నప్పుడే ఫైర్ అవుతాను తప్పించి నార్మల్గా నా నుంచి నాకు ఎప్పుడైనా నామినేషన్లో ఫస్ట్ నేను వెళ్ళి నామినేషన్ ఇంతమందిని చేశాను, ఎప్పుడైనా పోయి అగ్రెసివ్గా నామినేట్ చేశానా? నా స్వభావం అది కాదు. నేను అగ్రెసివ్ అవతలోడు అయితే పదే అయితే అవుతాను తప్పించి నార్మల్గా అవ్వలేను, నా వల్ల కాదు. నాకు చిన్నప్పటి నుంచి వచ్చిన బిహేవియర్ ఇదే అనేదానికి దానికి కనెక్టివ్గా ఉంది. నిజంగానే నాకు బాండింగే ఇంపార్టెంట్ కప్పు కంటే కూడా, దానికని మిగతా వాళ్ళని బ్లేమ్ చేయడం, మిగతా వాళ్ళని ఒక మాట అన్నావు నన్ను అనలేకపోతున్నాను అనే సెన్స్లో అనిడు. నాకు బాండింగ్ ఇక్కడ ఉన్న రిలేషన్స్ ఇంపార్టెంట్ కప్పు కాదు అన్నట్టు అంటున్నాడు. మరి దాని మీనింగ్ ఏంటంటే ముందు నుంచి చేసినవన్నీ కూడా నాకు అలాంటివే, నేను అందుకనే ముఖం మీద ఏది చెప్పలేకపోతున్నాను అనే సెన్స్లో చెప్పాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్లో మనం ముఖం మీదే చెప్పగలగాలి. చెప్పలేకపోతే ఏమవుద్దంటే డబుల్ గేమ్ ఆడినట్టు సేఫ్ గేమ్ ఆడినట్టు తెలుస్తుంది. ఈవెన్ నిఖిల్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ అతను చెప్పే దాని మీనింగ్ని బట్టి నేను సేఫ్ గేమ్ ఆడాల్సి వస్తుంది, ఎందుకంటే నా స్వభావం అలాంటిది అనే సెన్స్లోనే చెప్తున్నాడు. ఇదే డైరెక్ట్గా దెబ్బ కొడుతుంది అవుట్ సైడ్. ఎందుకంటే స్ట్రాంగ్గా సందర్భం వచ్చినప్పుడు మాట్లాడకుండా అవతలోడు హర్ట్ అవుతున్నాడు చూస్తారా, అది నిజంగానే అది పాజిటివ్ క్వాలిటీ కాదు, నెగిటివ్ క్వాలిటీ అది. కానీ అది స్వభావం అంటున్నాడు, దానికి ఏం చెప్తాం మనం? స్టిల్ ఎంత స్వభావమైనా ముఖం మీద చెప్పగలిగే మనస్తత్వం ఉండాలి కొన్ని సిచ్యువేషన్లో. అలా చెప్పకపోవడం వల్ల తెలియకుండానే నా స్వభావం అనే ముసుగులో సేఫ్ గేమ్ ఆడుతున్నాడే మన సెన్స్లో కూడా వస్తుంది. తప్పదు. తనైతే మాత్రం నేను బాండింగ్కి వాల్యూ ఇస్తే కప్పు కదా అన్నట్టుగా అంటున్నాడు. చూద్దాం ఫర్దర్గా ఏమవుద్దు. ఇంకా ఫైర్ అవ్వకుండానే అట్లా ఆడతాడా, లేకుంటే ఫైర్ అవుతాడా? ఫైర్ అవ్వకుండా ఆడుతూ ఉంటే పరిస్థితులు ఏం జరుగుతున్నాయో చూస్తున్నారు మీరు. నామినేషన్లో ఫుటేజ్ లేదు, ప్రోమోలో ఫుటేజ్ లేదు, ఏమీ లేదు నిఖిల్ది. ఇలా జరుగుతూ పోతే క్లియర్ కట్ యూ విల్ బీ అవుట్ ఆఫ్ ట్రోఫీ. ఇది ఫర్దర్గా జరుగుతూ వెళ్తే ఇలాగే సైలెంట్గా ఈ 3 వారాలు ఉంటే ఖచ్చితంగా చాలా కష్టం నిఖిల్కి. ఎందుకంటే ఇక్కడి నుంచి ఫైర్ ఎవరిలో ఉందో వాళ్ళదే ఫుటేజ్ వస్తుంది. బిగ్ బాస్ని ఎందుకు వేస్తాడు? వాళ్ళకి కూడా టీఆర్పీలు కావాలి కదా. సైలెంట్గా ప్రశాంతంగా ఉన్న పర్సన్ని ఎలివేట్ చేయరోళ్ళు. ఎవరైతే ఫైర్ చూపిస్తున్నారో వాళ్ళనే ఎలివేట్ చేస్తారు. చూడాలి ఇంక ముందు నాకు తెలిసి టాస్క్లు ఎలాగో బాగా ఆడతారు కాబట్టి టాస్క్లు ఏమైనా ఫైర్ చూపిస్తాడేమో చూస్తేనే నాకు ఒక క్లారిటీ వస్తుంది. మీకేమనిపిస్తుంది? నేను చెప్పింది కరెక్ట్ కదా? నిఖిల్ ఇంత ఫైర్ లేకుండా ఉంటే ఫుటేజ్ రావట్లా, మెయిన్ అది అలా జరుగుద్ది. సో అది పరిస్థితి. టేస్టీ తేజ ప్రేరణతో మాట్లాడుతున్నాడు. రోహిణి అంటుంది, నేను విష్ణుని నువ్వు అనుకున్నదే చేసావు కదా అనే దాంట్లో ఆ విషయంలో అన్నాను. ప్లాన్ అంటే నా విషయంలో గ్రాఫ్ వేసి స్కెచ్ చేసి అలా చేసిందని కాదు, నా ఉద్దేశం వేరే. నువ్వు అనుకున్నదే చేసావు కదా, ఫస్ట్ నిఖిల్కి ట్రై చేసిన తర్వాత పృథ్వీకి ట్రై చేశా అని, పృథ్వీకి ట్రైన్ చేసేసరికి అలా వర్కౌట్ అయింది కదా అనే సెన్స్లో నేను అన్నాను అన్నట్టుగా చెప్తున్నాడు ఎక్స్ప్లెనేషన్. తర్వాత సరికి తేజ ప్రేరణతో అంటున్నాడు. ఇక్కడ తేజ ప్రేరణ కిచెన్లో అబ్బా ఒక్కొక్క రీజనే ఉంది, వీళ్ళు ఆలోచించుకుంటా ఉన్నారు ఏం చేయాలా 2 నామినేషన్ రీజన్ అంటే ప్రేరణ అని ఒక రోజు కిచెన్లో వర్క్ చేపిద్దామా, ఉదయం నుంచి సాయంత్రం లోపల వర్క్ చేస్తే ఆవిడ సాయంత్రానికి 2-3 రీజన్స్ ఇచ్చేస్తుంది అనేసి జోకులు చేసుకుంటా ఉంటే డైరెక్ట్గా వెళ్ళి అడుగుతూ ఉంటాడు తేజ ప్రేరణతో, నేను ఎందుకంటే తెలుసులే నామినేషన్ రీజన్ ఇస్తాను కదా అనేసి కామెడీగా ఉండేది అనమాట. జస్ట్ ఎగతాళి మాట్లాడుతున్నాడు సర్కాస్టిక్గా. నబీలు పృథ్వీతో డిస్కషన్ చేస్తున్నాడు. అన్నెసరీగా యాంగర్ ఉండేది, ఇప్పుడు అంతా గుడ్, ఫ్యామిలీ వచ్చాక నువ్వు అంత అన్నెసరీగా యాంగర్ ఏం చూపించట్లేదులే అని పృథ్వీతో అంటా ఉన్నాడు. జస్ట్ నువ్వు తప్ప అందరికీ నేను డేంజర్గా రాశా, కంప్లైంట్స్లో నువ్వు తప్ప నీకు తప్ప అందరికీ డేంజర్ రాసిన, ఆ కంప్లైంట్స్ చదివినా కూడా నన్ను నామినేట్ చేస్తానని అంత డేంజర్ రాశా. నిన్న కూడా చూసాం కదా కొన్ని క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా స్ట్రాంగ్గానే ఉన్నాయి, అంత సిల్లీగా ఏం రాయలేదు. ఇప్పుడు నిఖిల్ రిలేటెడ్గా అన్ని సాఫ్ట్గానే రాశాడు. అక్కడ కూడా అదే నిఖిల్కో వచ్చిన తలకాయ నొప్పేది, అన్ని సాఫ్ట్గా రాసేసరికి నిఖిల్ రాసింది ఒకటి కూడా వాళ్ళు రాసి పెట్టలా. ఎందుకంటే వాళ్ళకి సాఫ్ట్గా ఉండకూడదు, ఫైర్లో ఉండాలా. సాఫ్ట్గా రాసేసరికి అక్కడ కూడా ఫుటేజ్ రాలి, అక్కడ కూడా గౌతమ్ రాసిన ఏమీ వాళ్ళు నిఖిల్ రాసిన ఏమీ చదవాల, వాళ్ళు పంపించలా. నెక్స్ట్ సరికి నబిల్ అవినాష్ గురించి నేనేం రాశానంటే ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి కాబట్టి అందరితో నువ్వు మంచిగా ఉంటున్నావు నేను ఒప్పుకుంటా, కానీ నీ రియల్ బిహేవియర్ కూడా బయటికి తీసుకురావాలి, ఎమోషన్స్ కూడా బయట పెట్టాలి అనేటట్టుగా అన్నాడు. ఎమోషన్స్ బయటికి పెట్టాలి అంటే అవినాష్తో నిజంగానే నబీల్ అన్నట్టుగా ఆ ఎంటర్టైన్మెంట్ అని ముసుకుంటుంది చూసారా, ఎంటర్టైన్మెంట్ చేయాల్సి వచ్చిన సిచ్యువేషన్ వల్ల అందరితో ర్యాపప్ బిల్డ్ అవుతూనే ఉంటుంది, తెలియకుండా అందరితో బాగుండాలి. ఆ రైవలరీ పెట్టుకుంటూ పోయి అందరితో గొడవ వేసుకుంటూ ఉన్నాను కొన్ని, తన మీద పని చేయలేడు, ఎవరి మీద పని చేయకుండా తన కామెడీ ఎట్లా జనరేట్ చేస్తాడు? టఫ్ సిచ్యువేషనే అవినాష్తో కూడా, ఏం చేయలేడు, అంత స్ట్రాంగ్గా రైవలరీ పెట్టుకోలేడు.
దట్టు అవతలడు కూడా అవినాష్ ఫేస్ చూసి అవినాష్ కామెడీ టైమింగ్లో అవినాష్ కామెడీ చేసి దాన్ని బట్టి వాళ్ళు ఇతని మీద అంత ఫైర్ కూడా అవ్వట్లా, మళ్ళీ కలిసిపోతున్నారు, సిచ్యువేషన్ వస్తుంది, అది పరిస్థితి. పృథ్వీ ఎలా ఫీల్ అయితే అలా చూపించాలి, రోహిణి విష్ణు మ్యాటర్లో కూడా చెప్పడానికి ఎలా ఫీల్ అయితే అలా చూపించాలి, ఇది కరెక్ట్ పాయింట్. నీ కోపం కోపం చూపించాలి, అలా చూపించట్లేదను. రోహిణి విష్ణు మ్యాటర్లో కూడా మనకెందుకులే చెప్పడానికి అంత లేట్ చేశాడు నాగార్జున సార్ అడిగారు చూసారా, రోహిణి విష్ణు మ్యాటర్లో నిలబడి సార్ అనేసి చెప్పడానికి అంత టైం తీసుకున్నాడు, అట్లా స్పాట్లో చెప్పగలగాలి కదా, ఎందుకు అంత ఆలోచిస్తాడు అతను అన్నట్టుగా చెప్తున్నాడు. దీని పాయింట్ మీద నామినేట్ కూడా చేసింది. నువ్వు ఇద్దరు విషయంలో దూరినప్పుడు, ఆ గొడవ అయినప్పుడు రూమ్లో నుంచి వచ్చేసావు, వాళ్ళిద్దరి మధ్యలో నువ్వేం మాట్లాడలేదు, వీటి విషయం మీదే మాట్లాడితే దానికి నేను పర్సనల్ దాంట్లో దూరం అనేసి మనం చూసాం ఆల్రెడీ, ఒకసారి లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, ఇది ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. నెక్స్ట్ దగ్గరికి ఇక్కడ చెప్పాడు. అలాగైతే నబీల్ ఎలా ఉంటున్నాడు, నబీల్ ఏమన్నాడంటే అదే ఎలా ఉంటున్నాడంటే ఒకప్పుడు నిఖిల్ కూడా ఒకప్పుడు అంతే, ఏదైనా అడిగితే తప్పని చెప్పాలంటే కొంచెం ఇబ్బంది పడిపోతాడు, సేఫ్గా ఉన్నట్టుగా అనిపిస్తుందని. క్లియర్గా అది నిజమే. ఏదైనా ఎవరి గురించి చెప్పాలంటే సార్ ఇద్దరిది ఏం తప్పేం లేదు సార్, పెద్దగా ఏం లేదు సార్ అట్లా అనేసి అంటే చెప్పలేడు, మనిషి ముఖం మీద హట్ చేయలేడు. అది మెయిన్. అది మామూలుగా అవుట్ సైడ్ పాజిటివ్ క్వాలిటీ, బిగ్ బాస్కి అది పాజిటివ్ క్వాలిటీ కాదు, అది నెగిటివ్ క్వాలిటీ బిగ్ బాస్కి. నబీల్ కూడా అదే అంటున్నాడు, సేఫ్గా అనిపిస్తుంది నిఖిల్ లాగే, ఒకప్పుడు నిఖిల్ అలాగే ఉండేవాడు, అట్లానే అనిపిస్తుంది అవినాష్ని కూడా చూస్తేనే, అది కరెక్టే అనిపిస్తుంది. నెక్స్ట్ సరికి లైట్స్ ఆఫ్ అయిన తర్వాత పడుకొని గౌతమ్ ఏడుస్తున్నాడు, దాని రిలేటెడ్గా మాట్లాడదు. ఎందుకు ఏడుస్తున్నాడు అంటే సింపుల్, నాగార్జున సారు షటప్ అన్నాడు, దాంతోపాటుగా ఏం పీకలేవు అనే పాయింట్ వచ్చింది, ఈ రిలేటెడ్గా మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూర్చొని బాధపడుతున్న సిచ్యువేషన్ నాకేమనిపిస్తుంది అంటే ఓవరాల్గా జర్నీ అంతా గుర్తు చేసుకుని ఆ రోజు బూత్ తిట్టావనే పాయింట్, ఆ తర్వాత ఎలిమినేషన్ నుంచి మళ్ళీ సేవ్ అయ్యి మణికంఠ వల్ల ఉన్నామనే పాయింట్, తర్వాత ఇవన్నీ సిచ్యువేషన్స్ గుర్తు చేసుకుని బాధపడతా ఉన్నాడు. దట్టు నాగార్జున సార్ ఇంతవరకు ఈ సీజన్లో ఎవరిని షటప్ అని అనలేదు కాబట్టి అది పెద్దగా అనేసింది కాబట్టి ఖచ్చితంగా బాధ భయం అన్నీ ఉంటాయి. ఏంటి అంత మాట అనిపించేసుకున్నానా, ఎట్లా ఉంటుంది, ఎలా పోద్ది, ఏం చేయాలి, ఇవన్నీ సిచ్యువేషన్స్ అనేవి వచ్చి వాళ్ళ మదర్ని గుర్తు చేసుకుని నడుస్తున్నాడు. దీన్ని సింపతి అని మాత్రం దయచేసి అనుకోవద్దు. నాకు అస్సలు అనిపించలే సింపతి అని. ఎందుకు అనిపించలేంటే క్లియర్గా తన కళలో కనపడిపోతుంది. అంత యాక్టర్ కాదు గౌతమ్, అమ్మ జీవితం పడుకొని న్యాచురల్గా ఏడుపు తెప్పించుకునేంత యాక్టర్ అయితే అస్సలు కాదు. ఎందుకంటే అతను చిన్న యాక్టర్, అతని దగ్గర అంత సీన్ అయితే లేదు నా దృష్టిలో. అంత యాక్టింగ్ చేసి ఏడుపు తెప్పేసుకుని న్యాచురల్గా కనపడేంత క్లియర్గా కనపడిపోతుంది. అతని ఎమోషన్ కలర్లో కానీ మాట్లాడే విధానంలో కానీ క్లియర్గా అతను నిజంగానే జెన్యూన్గానే బాధపడ్డాడు, అది క్లియర్గా కనపడుతుంది. దానికి రీజన్ వచ్చి నాగార్జున సార్ అంత ఆ షటప్ అని అన్న తర్వాత ఇవన్నీ సిచ్యువేషన్స్ అన్ని గుర్తు చేసుకుని బాధపడుతూ ఏమంటున్నాడు, వాళ్ళ మదర్ని గుర్తు చేసుకుని, వాళ్ళ మదర్ అంటే ఇష్టం లాస్ట్ సీజన్లో గుర్తు చూసాం కాబట్టి ఏమంటున్నాడంటే, నువ్వు పక్కనుంటే ఏదో ఒకటి చెప్పేదానివి కదా, బాధపడితే ఓదార్చడానికి కూడా ఇప్పుడు కూడా నువ్వు నా పక్కన ఉండుంటే బాగుండేది అనిపిస్తుంది. ఐ రియల్లీ మిస్ యూ అమ్మ, ఇంకోసారి నోరు జారను, నేను ఇంకోసారి వాళ్ళని మాట్లాడను, నీ ఒడిలో పడుకొని ఏడవాలని ఉంది, నీకోసం ఆడతానమ్మా, ఇంకా కొంచెం గట్టిగా ఆడతాను, ఎవరు నమ్మినా నేను ఎవరు ఏమనుకున్నా పట్టించుకోను, ఎక్కడ డైవర్ట్ అవ్వను, నోరు జారను, ఎవరు ఎలాగైనా ఉండని, నా కోసం నేను నిలబడతా, నీ కోసం ఆడతా అమ్మా. చిన్నప్పటి నుంచి చాలా భయం ఎవరితో ఏమైనా మాట్లాడాలన్నా నాకు, వాళ్ళు మాట్లాడుతుంటే ఇంటరప్ట్ చేయడం కావాలని చేయను నేను, వాళ్ళు మాట్లాడుతుంటే నాకు చిన్నప్పటి నుంచి ఏదైనా మాట్లాడాలంటే భయం, వాళ్ళు మాట్లాడుతుంటే ఇంటరప్ట్ చేయాలని కావాలని కాదు. అది నాగార్జున సార్ గురించి క్లారిటీ ఇస్తున్నాడు. నాకు చిన్నప్పటి నుంచి ఉన్న స్వభావం అది, నేను కొంచెం టెన్షన్ పడతాను భయమైనట్టుగా. ఈ పాయింట్ నాకు ఎక్కడ చిన్నప్పటి నుంచి నాకు భయమైన సెన్స్లో ఎక్కడ నాకు అనిపించింది అంటే కొంచెమే, మీరు గమనిస్తే సీజన్ 7లో స్టార్టింగ్ 1 వీక్ చూడండి, గౌతమ్ శోభాతో మాట్లాడుతుంటే శోభా దగ్గరికి ఏం మాట్లాడు, అప్పుడు గౌతమ్ గురించి నేను కూడా తమలో పెట్టినా మంచి అబ్బాయి గౌతమ్ అని. ఏం చెప్పమంటారు, అసలు నోరే అతడు, ఆవిడ ఏదైతే అరస్తా ఉన్నా కూడా సైలెంట్గా ఉంటాడు, అసలు ఏం అనలేని సిచ్యువేషన్లో ఉంటాడు. ఆ తర్వాత 3rd వీక్ నుంచి ఏమో కొంచెం ఫైట్ చేసి కొంచెం గట్టిగా అరవడం స్టార్ట్ చేశాడు. ఆ రిలేటెడ్గా చిన్నప్పటి నుంచి నాకు ఉండేది అనేసి బాగా ఎక్కువగా ఏడుస్తాడు. అంటే దాన్ని ఎట్లా అంటే ఎక్కువసేపు పడుకొని ఏడుస్తూ ఉంటాడు. అది నాకు జెన్యూన్గా అనిపించింది. అంటే అతను ఫీల్ అవుతున్నాడు, ఏది నాగార్జున సార్ జతగా అంత మాట అనిపించుకున్నానా, ఏంటిది ఎట్లా పోతుంటుందా ఏంటి అనేసి దాన్ని థింక్ చేసుకుని వాళ్ళ మదర్ని గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉన్నాడు. అది నాకు అలా అనిపించింది. మీకు అది ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అంతే జరిగింది. నబీల్ రిలేటెడ్గా అది ఫేక్ వైరల్ చేస్తున్నారు, దాని గురించి మీరు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. నామినేషన్ రిలేటెడ్గా మొత్తం చూసి జాగ్రత్తగా కొంచెం లేట్గా అయినా రివ్యూ పెడతాను, దయచేసి వెయిట్ చేయండి. లవ్ యూ. ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఉంది, ఒకసారి క్లిక్ చేసి ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో మీరు ఎవరు మెసేజ్ చేసినా నేను ఓపెన్ చేస్తాను అంటే ఆల్రెడీ నాకు మెసేజ్ చేసే వాళ్ళందరికీ మీకు తెలుసు. మెసేజ్ చేసిన ప్రతి ఒక్కరికి నా నుంచి రిప్లై వస్తుంది. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నాకు ఏదైనా ఉంటే చెప్పండి, నాది ఏదైనా తప్పున్నా చెప్పండి. నేను ఖచ్చితంగా మీ దగ్గర లాజికల్ పాయింట్ ఉంటే 100% యాక్సెప్ట్ చేసి దాన్ని రివ్యూస్లో పెడతాను. నాకు ఒక్కడితో కూడా పక్షపాతం లేదు. నిజంగా మీ దగ్గర పాయింట్ ఉండి మీ దగ్గర నిజమైన వీడియోస్ ఉంటే నాకు షేర్ చేయండి, ఇతను తప్పు చేశాడు చూడు అని, నేను దాన్ని షేర్ చేస్తాను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో. నాకు మెసేజ్ చేయండి, నేను రియాక్ట్ అవుతా, రిప్లై ఇస్తాను అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. మర్చిపోవద్దు, మెసేజ్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తారు చూడండి.